నేను ఇంకొకటి స్థలపురాణం అంటాను. ఇప్పుడు కృష్ణుడు ఎవరైతే ఉంటారో ఆయన 360 డిగ్రీస్ ఇటు ఇండియాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారండి. ఇటు సైడ్ ద్వారకా నుంచి కిందకు వస్తే కేరళ, దుబాయ్, ఇటు సైడ్ పూరి జగన్నాథ్ అండ్ అటు సైడ్ కృష్ణుడు మధురై. సో హౌ ఎట్లా మీరు చెప్తారు? సో ఇప్పుడు తెలంగాణ అనే పదం ఉంది కదా, తెలంగాణ అనే పదం త్రిలింగ అనే పదం నుంచి వచ్చిందని ఒక థియరీ ఉంది. ఆ త్రిలింగ ఏంటంటే ఇందాక చెప్పిన కాళేశ్వరం, కింద శ్రీశైలం, అక్కడ కాళహస్తి. ఈ మూడు శివలింగాల మధ్యలో ఉన్న ప్రదేశమే తెలంగాణ, త్రిలింగ. సో ఈ మూడు లింగాలు తెలంగాణని కాపాడుతున్నాయి అనుకోవాలి. మూడు బార్డర్స్లలో మూడు పెద్ద శైవాలయాలు ఉన్నాయి. ఈజ్ దట్ మీన్స్ శివలింగం ప్రొటెక్ట్ చేస్తుంది అని అనుకోవాలి. మూడు బార్డర్ ప్లేసెస్ లో ఉన్నాయి. మీకు ఏ డెఫినేషన్ ప్రకారం తెలంగాణ ల్యాండ్ తెలంగాణగా పిలువబడింది? 1953 కంటే ముందు తెలంగాణ ప్రాంతం సరిహద్దులు వేరు కదా. కాకతీయ సామ్రాజ్యంలో త్రిలింగ అని పిలువబడే సరిహద్దులు వేరు కదా. ఆ లెక్కన శ్రీకృష్ణుడి టైంకి ఉన్న భారతదేశ సరిహద్దులు వేరు కదా. ఇప్పుడు ఉన్నటువంటి లైక్ టిబెట్ కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఆల్మోస్ట్ ఇరాన్, ఇరాక్ వరకు కూడా, ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా మనకి అశోకుడి కాలంలోనే మొత్తం పార్ట్ ఆఫ్ ద యూనియన్ ఇండియాగా ఉండేది కదా. మరి ఆ లెక్కన ఆ కొలతలతో, ఆ పెరిమీటర్తో కొలిస్తే ఇండియా సరిహద్దులు అవి కావాలి.